సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు వేణుగోపాల్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇమాజినేషన్లో సినిమా చూసుంటారు. వెన్ మొత్తం ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఒకలాగా అనిపించింటుంది. సో అది ఎలా అనిపించింది అంటే క్వశ్చన్ అడిగినాం యాక్చువల్లీ. మనోడు కథ చెప్పిన అడిగింది అది, నువ్వు ఇట్లా తీస్తావా అన్న. నువ్వు టైప్లో మాట్లాడుతున్నావు, మరి అట్లా మాట్లాడొస్తుంది యాక్టర్లో. కానీ అట్లే మాట్లాడారు వాళ్ళు. వర్క్షాప్ చేసి 3 నెలలు 6 నెలలు. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ కదా సార్ సినిమా మీద? ఈయన ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. ఈయన డైరెక్టర్ 75% నేను లైఫ్లో జరిగితే తీసిండు యాక్చువల్లీ. అవును, ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. చెప్పినప్పుడు అదే అన్న, ఒక పెక్యులర్ మాట్లాడుతున్నావు నువ్వు, అది ఎట్లా అని. అందుకే అదే ట్రాన్స్లేట్ అయింది. సందీప్ అన్న, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే స్పిరిట్ క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్న అదే అడుగుతావు ఇప్పుడు. లేదు క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సే ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే కాదు, మొత్తం టీఎఫ్ఐ కానీ హోల్ ఇండియా వెయిటింగ్ స్పిరిట్ గురించి. సో కుక్ వెల్ అండ్ గివ్ అస్ ఏ ఫిలిం దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆల్ along the generation. I hope, yeah, I hopefully, yeah. Thank you Anna. సందీప్ సార్ ఇక్కడ. సో మీ కాస్టింగ్ అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ వైజ్ కూడా. అండ్ సుమంత్ గారికి మీరు కథ అంటే తనే రైట్ అని ఎలా అనిపించింది సార్? లైక్ ఏ సినిమా చూసి నేనేం చూడలేదు. బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టాడు నాకు. ఓకే, మస్తు అనిపించింది. అది హైవే మీద తీశారు కదా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీశారు. ఒక 6 minutes సీన్ చూపెట్టాడు నాకు. దెన్ దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దాట్. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత డిడ్ యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ అది చూసిన బాగుంది. సజెషన్ అయితే బాగుంది సినిమా. నేను నమ్ముతలేరా? సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అట్లా చేయదలుచుకోలేదు బేసికలీ. అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణ ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది కనెక్ట్ అవ్వరు, వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్షాప్ వీడియోస్ అవి చూసినప్పుడు. సో థ్యాంక్ యూ సందీప్. ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేకే కదా. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్. అనంతిక గారు, అంటే